రామచంద్ర ప్రభు నేర్పారు ప్రపంచానికి. తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. కాబట్టి మహానుభావుడు అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతూ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అసలు ఏమి అద్భుతం అండి ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు, ఆ ప్రేమ, ఆ భక్తి. కౌసల్య ఏడిచింది. ఇన్ని నోములు నోచాను, ఇన్ని వ్రతాలు పట్టాను, ఆఖరికి నువ్వు వెళ్ళిపోతున్నావా అరణ్యవాసానికి? కైకమ్మ అంతఃపురానికి వెడతాడు మీ తండ్రి, నా దగ్గరికి రాడు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపోను. ఒక్క మాట చెప్పాడు తల్లికి, అమ్మా కైకమ్మ దగ్గరికి వెడుతూ ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడని నువ్వే చెప్తున్నావు. ఆ కైకమ్మే ఇవాళ నాన్నగారు తట్టుకోలేనంత గొప్ప ఇబ్బంది పెట్టింది. నాన్న ఎంత గొప్ప మాట అంటాడండి, గురుశ్చ రాజా పితాచ వృద్ధ అన్నాడు. అమ్మా నాన్నగారి పరిస్థితి ఏమిటో తెలుసా? కైకమ్మని నమ్ముకుని అక్కడ ఉన్నారు, నిజమే, సంతోషంగా గడిపారు. కానీ ఇప్పుడు ఆయన కైకమ్మ చేత మోసగింపబడ్డానన్న స్థితిలో ఉన్నాడు. నువ్వా పెద్ద భార్యవి, నన్ను అరణ్యాలకి పంపించేశాడన్న అక్కసతో నువ్వు దగ్గరికి రానివ్వవు. లక్ష్మణస్వామి నాతో వస్తున్నాడని సుమిత్ర దగ్గరికి రానివ్వదు. పెద్దవాడు, ఇన్ని వేల సంవత్సరముల వయస్సున్నవాడు, జర్జరీభూతమైన శరీరం ఉన్నవాడు, మహారాజు, సింహాసనం మీద కూర్చున్నవాడు అలోమని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎందుకమ్మా మనం ఉండి? కొడుకులు భార్య ఉన్నది అందుక అమ్మా, తండ్రిని ఓదార్చడానికి కాకపోతే ఎందుకమ్మా? అమ్మా అలా అనకూడదమ్మా. భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ కారణం చేతనైనా సరే, కన్న కొడుకు దగ్గరికైనా సరే, భర్త దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గరైనా సరే బాగుంటుందని విడిపోయిన స్త్రీ ముఖం కూడా చూడకూడదు. భర్త కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. నీకు నాకు అందరికీ దిక్కు తండ్రి. అమ్మా తండ్రిని మించిన పరదైవం లేడు, నీకు పతి ప్రత్యక్ష దైవం. కాబట్టి నువ్వు దశరథ మహారాజు గారినే సేవించాలన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, సీత నేను ఏదో కృతకంగా లొంగాను అనుకుంటున్నావేమో, నేను శాస్త్రానికి వశుణ్ణి. శాస్త్రం ఏం చెప్పిందో అలా ప్రవర్తిస్తాను. సీతాశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతస్య వశ్యతే. తల్లి తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తల్లిదండ్రుల్ని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తల్లిదండ్రుల మాటకి వశపడి కొడుకు బ్రతకడం. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ మాట పాటించడం. ఒకవేళ తను పెద్దవాడయ్యాడు, ప్రాజ్ఞుడయ్యాడు కనుక తండ్రి పొరపాటు పడుతున్నాడు అనుకుంటే, నాన్నగారండి మీరు ఆలోచించండి, అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దాం నాన్నగారండి అని తండ్రి సంతోషంగా అంగీకరించేటట్టు చేసి చెయ్యడం. అంతేకాని నాకు ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటి, నా అంతా నాకు తెలియదేమిటని ఈసడించిన వాడు కొడుకు కాడు సీత. కాబట్టి నేనైనా నువ్వైనా దశరథ మహారాజు గారికి వశవర్తులమే. మనం ఆయన మాట మాటించవలసిందే. గురువృత్తి అనురోధేన నకించితపి దుర్లభం. సీత గుర్తుపెట్టుకో, తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట పాటించినవాడు, తండ్రి యందు భక్తి ఉన్నవాడు ఈ లోకమునందు పొందలేని సుఖము సౌఖ్యము లేవు, ఏదైనా పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు. నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది, ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి, నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్లే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తానని. అది రామచంద్ర ప్రభు అంటే. తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. అరణ్యానికి పంపిస్తే వెళ్ళిపోయినటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి గడ్డ మీద పుట్టిన మనం మీరు నాకు చెప్పేదేమిటి అన్న స్థితిలో బ్రతకడం మహా దురన్యాయమైన విషయం. తండ్రి అంటే బతికున్నంత కాలం కొడుకు మీద వ్యామోహమే, పుత్రేష అని, అది ఒక ఈష. అసలు ఆ కొడుకు మీద అంత వ్యామోహం ఉంటుంది తండ్రికి. అటువంటి కొడుకు ఆ తండ్రికి తద్దినం పెట్టడం. మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత భరత శత్రుఘ్నులు వచ్చి చెప్పారు. అప్పటి వరకు తెలియదు నాన్నగారు చచ్చిపోయారని. నాన్నగారు చనిపోయారన్నాడు. నాన్నగారు చనిపోయారు అన్న తర్వాత రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిన కొడుకుతనం, మయాచాపి నసంస్కృత అన్నాడు. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి.
తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు వదిలిపెట్టదు శరీరాన్ని. ఇంకా శిథిలమైన కోట మీద బోర్డు పెట్టుకుని ఇది ఫలానా వారి స్థలం అనుకున్నట్టే పట్టుకుంటుంది. కొడుకు శ్మశానంలో హోమం చేస్తాడు, ఆనంద హోమం అని జ్ఞాతుల కోసం చేస్తూ, నాన్నగారండి శరీరం వృద్ధాప్యాన్ని పొందింది నాన్నగారండి, పెద్దదైపోయింది, జర్జరీభూతం అయిపోయింది, ఇది ఇంకా మీకు పనికిరాదు నాన్నగారండి, నా మాట వినండి, వదిలిపెట్టేసేయండి నాన్నగారండి, మీరు పితృదేవతా స్థానానికి వెళ్ళండి, ఇక నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మన వంశంలో పుట్టిన అందరినీ ఆశీర్వదించండి అంటారు. అందుకే జ్ఞాతులందరూ కలిసి భోజనం చేస్తారు 11 రోజులు మైలబట్టి. వాళ్ళు పితృదేవతా స్థానానికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తాడు. కొడుకు చెప్పిన మాట వదిలేస్తాడు. అందుకు కొడుకని ఏడవడానికి కారణం అది. అంతేకాని ఆ కొడుకు ఆ సంస్కారం చెయ్యని దానికి, ఆ కొడుకు స్నానం చేయించని దానికి, ఆ కొడుకు ప్రేతాన్ని వహించని దానికి, అంత్యేష్టి సంస్కారం చెయ్యని దానికి, శౌచ స్నానం చేసి సింహాసనానికి నీరాజనం ఇవ్వని దానికి కొడుకుండి ప్రయోజనం ఏమిటి? ఏడిచాడు రాముడు. మయాచాపి న సంస్కృతి, నేను దశరథ మహారాజు గారికి అంత్యేష్టి చెయ్యలేదు, మీరు కొడుకులన్నాడు. భరత శత్రుఘ్న మీరు చేశారు, నేను ఉండి పెద్ద కొడుకుని అరణ్యంలో ఉన్నాను, తండ్రి చచ్చిపోయాడని కూడా నాకు తెలియదు. సీతమ్మని పిలిచి అంటాడు, సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. ఏమి ధర్మమూర్తో, సీతా నీ మామగారు చనిపోయారు అన్నాడు. తన తండ్రి గారు చనిపోయారు అనకూడదా? లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. మామగారు తన ఇంటికొచ్చిన కోడల్ని చూసుకుని మురిసిపోతాట. ఎక్కడ పుట్టిన పిల్లో, ఎక్కడ పెరిగిన పిల్లో, తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు తేజస్సుని వహించి అంతటి వికారమైనటువంటి స్వరూపాన్ని పొంది కడుపు అంత పెద్దదైపోతే ప్రసవ వేదన పునర్జన్మంత కష్టపడి నా వంశాన్ని నిలబెట్టి నన్ను తాతని చేస్తోంది అని సీమంతోన్నయనము. కొడుకు వచ్చి అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుట్టు ఎత్తి పెట్టి యవల ధాన్యంతో బతికున్న గొర్రె బొచ్చుతో తాడు కట్టి జట వెయ్యాలి, జట కట్టాలి. అది సీమంతోన్నయనం అంటే. అంతేగాని సీమంతోన్నయనం అంటే మధుర పదార్థాలు ఇచ్చుకోవడం కాదు. సూడిద మామగారు ఇస్తాడు. సూడిద అంటే కానుక. నందితిమ్మన గారు అంటారు, సూడిద ఇచ్చిన ఇచ్చుగాక ఆ మతకరి వెల్పునంతలపి మముతలంపగ నెలయచ్చటన్ అంటాడు. కాబట్టి ఆ సూడిద అంటే కానుక. మామగారు సంతోషంతో, అమ్మా నా వంశాన్ని నిలబెడుతున్నావమ్మా, నన్ను తాతని చేస్తున్నావమ్మా అని మురిసిపోయి కానుకిస్తాడు. మామగారిలాంటి వ్యక్తి ఇక ఆడదానికి లేడు. సీతామృతస్తే శ్వశుర, నీ మామగారు వెళ్ళిపోయాడు, ఇక లేడు మామగారు నీకు. పితాహీనోసి లక్ష్మణ, నీకు తండ్రి లేడు, నీకు తండ్రి లేడంటే నాకు తండ్రి లేడని. తమ్ముణ్ణి చూసి, అరే రే నన్ను అనుగమించి వచ్చేసావురా, నా కోసం వచ్చేసావురా, తండ్రి ఉండగా నాలో తండ్రిని చూసుకున్నావురా, నాతో వచ్చేయడం వల్ల నీకు కూడా భాగ్యం పోయిందిరా. ఆఖరి నా నాన్నగారు ఏం పలవరించారో, ఏమి ఏడిచారో దగ్గర లేవు, నువ్వు కూడా వదిలేసుకున్నావురా, నువ్వు తండ్రి లేనివాడి అయిపోయావురా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి కోసం. మహానుభావుడు గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి తద్దినం పెట్టినప్పుడు యజమాని తను ఏం తింటాడో దాంతో పెట్టాలి పితృదేవతలకి. తను గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి పితృపిండాలు పెట్టాడు. కౌసల్యాదేవి కష్టపడి పైకెక్కుతూ రాముడున్న ఆశ్రమం దగ్గరికి చూసింది గారపిండి ముద్దలు దర్భలు చూసి, అయ్యో నా కొడుకు ఇప్పుడు గారపిండి ముద్ద తింటున్నాడు రేగుపళ్ళు, అందుకని తండ్రికి కూడా అలాగే పెట్టాడనమాట ఆ పిండం ఉంది. తండ్రి పేరు చెప్తే అంతా కుమిలిపోయాడు, నేలబడి ఏడిచాడు. సీతాపురస్తాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీతా దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో, ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం, నువ్వు ముందు నడు నేను వెనక నడుస్తానన్నాడు. భర్త ముందు నడవాలి, భార్య వెనక నడవాలి. భార్య ముందు నడిచి భర్త వెనక నడిస్తే పితృదేవతలకి జలతర్పణలు ఇవ్వడానికి ఎడుతున్నారు అని గుర్తు. అంటే తండ్రి మొదలైన వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారని గుర్తు. అమంగళకరమైన నడక నడుద్దాం, సీతా నువ్వు ముందు నడన్నాడు. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మమే ధర్మమే ధర్మమే. సుశిక్షితుడయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర. కాబట్టి తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు. ఆ తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అయోధ్యకాండ చదువుతుంటే
నిజంగా తలపోటొస్తుంది, కళ్ళంబట నీళ్లు ధారల కింద కారిపోయి చూడలేక ముక్కు కారిపోయి తలకై నిప్పొస్తుంది. నిజంగా ఎంత ఏడిచాడు. ఆఖరణ కౌసల్య దగ్గరికి వెడితే పాపం రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక నేను చక్రవర్తినని కూడా చూసుకోకుండా బయటికి వచ్చి రామా రామా అని 2 చేతులు ఎత్తి పరిగెడుతుంటే ఉత్తరీయం జారిపోయి నేల మీద పడి మూర్ఛిల్లాడు. కౌసల్య ఒక పక్క, కైకేయి ఒక పక్క వచ్చి జబ్బలు పట్టుకుని పైకెత్తారు. పైకెత్తితే కైకమ్మ వంక చూసి, ఛీ ధూర్తురాలా, నీ వలన ఇంత ఉపద్రవం వచ్చింది, నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాడు. రాముడి రాజ్యాన్ని తీసుకుంటే భరతుడు కూడా నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదన్నాడు. ఏడుస్తుంటే ఆ అంతఃపుర పరివారం తీసుకెళ్లి కౌసల్యా మందిరంలో దింపారు. ఆఖరణ చచ్చిపోయే రోజు రాత్రి కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి, ఆ కొడుకు పడుతున్న కష్టం, ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నదిలో ఉన్న పెద్ద చేప తన పిల్ల చేపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేశావు, అరణ్యవాసానికి పంపించేశావు. ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా? వేదం చెప్పిన ధర్మం పాటించావా? తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా? ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా? ఉన్నన్నాళ్ళు కైకమ్మని సుఖపెట్టావు. ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి. ఇక ఆడదానికి 4వ స్థానం లేదు. నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై ఉనికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్లు కూడా తినని దశరథుడు వణుకుతూ ఆసనం మించి లేచి గబాలన నేల మీద పడి కౌసల్య 2 పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, కౌసల్య, చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలిచ్చాను, కైక నన్ను నిబద్ధించింది, నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను. కౌసల్య, నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను? రాముడు లేక నా చూపు పోయింది, రాముడితోటే వెళ్ళిపోయింది, ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి, కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు. అప్పుడు ఏడిచింది కౌసల్య. అయ్యో, భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టింది. ఏడిచి ఏడిచి పిచ్చి తల్లి కౌసల్య నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, తను ఒక మునికుమారుణ్ణి బాణం పెట్టి కొట్టడం, ఆఖరణ ముని నువ్వు కూడా నాలాగే హాపుత్ర అంటూ పుత్రశోకంతో ప్రాణం విడిచిపెడతావన్నాడు. కౌసల్య, ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నేను హాపుత్ర అంటూ ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలిసింది. ఆఖరి కోరిక ఏమిటో తెలుసా దశరథ మహారాజు గారిది? కౌసల్య, ఒక్కసారి రాముడు వచ్చి నన్ను ముట్టుకుంటే బాగుండు, నన్ను పట్టుకుంటే బాగుండు. రాముడు ధర్మమూర్తి, వెనక్కి రాడు. కౌసల్య, 14 ఏళ్ళు అయిపోయాక రాముడు తిరిగి వస్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యాత్ములు. ఇక ఈ దశరథుడు చూడడు, రాముడు లేకుండా ఉండలేను, వెళ్ళిపోతున్నానంటూ నాకు కళ్ళు కనపట్టలేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదంటూ కొడుకునే తలుచుకుంటూ శరీరం వదిలేశాడు. ఒక తండ్రి కొడుకు మీద ఎంత వ్యామోహంతో ఉంటాడో, ఎంత ప్రేమతో ఉంటాడో. ఎన్ని ఉన్నా నాకు సుఖం లేదన్నాడు పిల్లల కోసం, ఎన్ని ఉన్నా కొడుకు లేనప్పుడు ప్రాణమే వదిలేశాడు. దశరథ మహారాజు గారి యొక్క జీవితం ఒక కొడుకు మీద తండ్రి ఎంత ప్రేమతో ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేసినా ఎంత సంతోషంగా ఉండగలడో అలా సంతోష పెట్టగలిగిన కొడుకు యొక్క స్థితికి రామచంద్రమూర్తి పరాకాష్ఠ. సీతమ్మ తల్లి సుందరకాండలో అభిజ్ఞానం చెప్తుంది, కాకాసుర వృత్తాంతం చెప్తుంది. అందులో కాకాసురుడు ఆ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రానికి అన్ని లోకాలు తిరిగాడు. ఏ లోకానికి వెళ్ళినా ఎవ్వరూ ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు. ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకపోతే తిరిగి 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 ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడితో దశరథ మహారాజు గారు పాచికలు ఆడుకుంటున్నాడు స్వర్గలోకంలో. ఆడుకుంటూ కాకాసురుణ్ణి చూశాడు. ఇంద్రుడి కొడుకు ఆ కాకం. నాన్నగారు, మీరు పరీక్షించమన్నారు, ఎవరి జోలికెడితే రాముడికి కోపం వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాజ్యం పోతే కోపం రాలా, తండ్రి పోతే కోపం రాలా, జటాయువు పోతే కోపం రాలా, మరి దేనికి కోపం వస్తుంది? ఆ పని చేయిస్తే రావణవధ అవుతుంది, అందుకొచ్చాడు. సీతమ్మ జోలికెడితే కోపం వచ్చింది, కానీ నాన్నగారు మీరు పంపితే వెళ్ళా, బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు, ఎవరు నన్ను రక్షిస్తారన్నాడు. ఎవ్వరూ నన్ను రక్షించట్లా, ఎలా?
అంటే అప్పుడు చెప్పాడు మహానుభావుడు పాచికలాడుతున్న దశరథుడు, నా కుమారుడి కాళ్ళ దగ్గర పడిపో వెళ్ళి, నా కొడుకు రక్షిస్తాడు, నా కొడుకంత ధర్మాత్ముడు అన్నాడు. తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు. ఆ 2 కాళ్ళ దగ్గర పడిపోయాడు. పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి, ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి, ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అంటే ఆ దక్షిణం నేత్రం, ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది. ఇచ్చి బతికింది. అప్పటి నుంచి కాకి చూపు అంటారు, ఇలా చూస్తుంది, ఒక కంటిలోనే చూపు. ఇచ్చి బతికి ఆ కాకి లేచి వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్యారాజ్ఞే దశరథాయచ అన్నారు వాల్మీకి మహర్షి. అక్కడ సరామాయ నమస్కృత్య, రామచంద్రమూర్తికి నమస్కరించి దశరథ మహారాజు గారికి నమస్కరించింది. వాల్మీకి మహర్షి అక్కడ అలా చెప్పి ఊరుకున్నారు. ఎందుకు అలా నమస్కరించడం? దశరథుడికి ఎందుకు? ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని కన్నావు, తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి కింద స్వీకరించి రక్షించాడు, ఇటువంటి సుగుణాభిరాముడు ఎక్కడుంటాడు అని ఆ రాముడి గురించి చెప్పగానే, ఆ రాముడు రక్షించగానే రాముడికి నమస్కరించి దశరథుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ కాకాసురుడు. అటువంటి కొడుకుని కన్న తండ్రి ఆ దశరథ మహారాజు ఊర్ధ్వలోకాలని పొందాడు. ఎంత పొంగిపోయాడో! ఆ కొడుకులందరూ అటువంటి వాళ్లే. భరతుడికి వశిష్ఠ మహర్షి పిలిచి నీకు సింహాసనం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు తండ్రి గురించి చెప్తూ, అయ్యయ్యో నాకు రాజ్యం ఎందుకండి, యతో మూలం పశ్యేత్ ప్రాతుర్భావ మిహాత్మనః సాకథం అనివర్తేతే అది ప్రత్యక్షే సతిదైవతే అంటాడు. ఎంత గొప్ప మాటో! నిజంగా తండ్రి గురించి అందరూ గుర్తుపెట్టుకోవలసిన మాట. లోకంలో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కంటికి కనపడరు. నేను ఉన్నాను, భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. నేను ఉన్నాను అన్న మాట మాట్లాడాలంటే అసలు ఈ శరీరం ఒకటి ఉన్నది అనాలి. అంటే అసలు ఈ శరీరము ఏర్పడడానికి మొట్టమొదట తనలో ఉన్నటువంటి తేజస్సుని విడిచిపెట్టిన తండ్రి ఉన్నాడే, ఆయన ఆ తేజస్సుని ప్రదానం చేసి ఉండకపోతే, తన ధర్మపత్ని యందు నిక్షేపించి ఉండకపోతే ఈ శరీరం ఉండేదే కాదు. కాబట్టి యతో మూలం నరపశ్యేత్, ఈ శరీరం ఉండడానికి మూలము తండ్రి యొక్క తేజస్సు. అటువంటి తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవము. ఈ మాంసనేత్రమునకు దొరకనటువంటి పరమేశ్వరుడు ఈ మాంసనేత్రం చేత చూడబడడానికి, ముట్టుకోవడానికి, నమస్కరించడానికి, పట్టుకోవడానికి వీలుగా దొరికినటువంటి ఈశ్వర స్వరూపమే తండ్రి. అటువంటి తండ్రి మాట కాదన్నవాడు, అటువంటి తండ్రి మనసు కష్టపెట్టినవాడు ఒక కొడుకా అంటాడు. తండ్రి అంటే రామాయణం అంత గౌరవించింది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా గౌరవించారు. తండ్రి కొడుకు కొడుకే. తండ్రి కొడుకుల అనుబంధం అంటే అంత గొప్పది. ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట పరమ సంతోషంగా శాస్త్రాన్ని అన్వయం చేస్తూ చెప్పుకున్నది దేవతల చేత సమస్త కోర్కెలను కురిపిస్తుంది. శ్రీరామాయణమునందు మానవీయ సంబంధములు అన్న మాటలో నేను నిజంగా తండ్రి కొడుకులు, తల్లి కొడుకు అన్న సంబంధం గురించి మాట్లాడుతూ వెళ్ళాననుకోండి, అది ఎన్ని రోజులైనా తీసుకుంటుంది, దానికి అంత ఎక్కడుంటుంది. కానీ ఉన్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అందులో కొంత భాగాన్ని మీకు వడ్డించేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి చేసిన ప్రసంగమే తప్ప, నేను నిజంగా తండ్రి కొడుకుల యొక్క అనుబంధాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి ప్రవచనం చేశానని మీరు అనుకోవద్దు. మీరు ప్రాజ్ఞులు, శ్రీరామాయణం చదవండి. అబ్బా, ఏమి తండ్రి, ఏమి కొడుకులు, ఏమి అనుబంధం, ఎటువంటి సంబంధాలు! ఈ ధర్మం చేత కదా పురుషుడు పురుషోత్తముడవుతాడు. తండ్రిని ఇలా చూడాలి, ప్రత్యక్ష దైవం అని అర్థమవుతుంది. అటువంటి తండ్రిని ఈసడించడం, అటువంటి తండ్రిని చులకన చేయడం, తండ్రిని పట్టుకొని తల్లి ఎదురుగుండా ఈయన్ని ఎలా భరిస్తున్నావమ్మా నువ్వు అని అడగడం, తండ్రి గురించి చాలా చౌకబారు మాటలు వ్రాయడం, ఆ చౌకబారు మాటల్ని డబ్బెట్టుకుని వినడం, చూడడం, అవి చెప్తుంటే తప్పట్లు కొట్టడం, అంతకన్నా హేయమైన విషయం ఇంకొకటి లేదు.
తండ్రి అంటే కంటికి కనపడే దైవం అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. రామచంద్రమూర్తి అంతటి వాడు అంత గౌరవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.